హలో హలో యా హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి ఆగస్ట్ 22 మన మెగాస్టార్ గారి బర్త్డే. సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. నాకు సినిమా బండి ఇఫీలో లైక్ అవార్డు అందుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఈ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఫౌండ్ మెమరీ ఏంటంటే మీకు కూడా తెలీదు, నేను అప్పట్లో 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జస్ట్ అలా ఎంటర్ అయిపోయాను రామానాయుడికి, ఏదో చేద్దాం, డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను, డైరెక్ట్గా సురేష్ బాబు క్యాబిన్. నేను ఎవరో కూడా తెలీదు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపలేదు నన్ను. సో ఆ టైంలో సురేష్ బాబు గారు వచ్చి మంచి సినిమాలు తీయండి అబ్బా, మీరు యంగ్ టాలెంట్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా జనరల్గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చవు సినిమాలు. అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సత్యదేవ్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. సో థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద సాంగ్. అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్, అంటే ఈరోజు మోస్ట్లీ గోపి సుందర్ రాలేదు ఇక్కడ ఈరోజు. అంటే ఇంత గోపి సుందర్స్ వన్ ఆఫ్ ద, నేనైతే నమ్ముతాను ఆఫ్టర్ ఏ లాంగ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆల్బమ్. అంటే ప్రతి సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. దీని ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పరదా సాంగ్. సో ఇది థీమ్ ఆఫ్ పరదా. అండ్ లిరిక్స్ అండి, ఈ పాటలో లిరిక్స్ మీరు మనసుకి హత్తుకుంటాయి. వన్మాల్ గారు ఒక్కొక్క, అంటే మీరు అక్కడ ఈవెన్ మేకింగ్లో రాస్తున్నప్పుడు అంత పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. సో